రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ దేశం. గల్ఫ్ కంట్రీస్లో ఒకటైన సౌదీ అరేబియా పరిస్థితి దారుణంగా ఉందా? సౌదీ అరేబియా తగలబడుతుందా? యెమెన్ దేశానికి సంబంధించిన ప్రాక్సీ గ్రూప్ హౌతీస్ సౌదీని టార్గెట్ చేసుకుని అటాక్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా టార్గెట్ చేసి డ్రోన్స్తో దాడి చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా సౌదీలోని అత్యంత కీలకమైన ఈ చమురు క్రాందాల్ వాటిపైన అటాక్ చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. డ్రోన్స్ని అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. సౌదీ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసింది, కానీ ఒక డ్రోన్ అయితే పేలింది అని చెప్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సో బజాన్ ప్రాంతంలోని అరామ్కో కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు విపరీతంగా చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే సౌదీ అధికారులు కూడా ఈ విషయం గురించి తెలియజేస్తారు. అయితే మంటలు ఎలా చెలరేగాయి అన్న దానిపై సౌదీ అధికారులు పూర్తి వివరాలని వెల్లడించలేదు. అయితే బజాన్లోని అరామ్కో చమురు శుద్ధి కేంద్రాలపైన డ్రోన్ దాడి జరిగినట్టుగా కూడా హౌతీలు ప్రకటించారు. మేమే దాడి చేసాం, ఎస్ దాడి చేసింది మేమే అంటూ కూడా వారే ప్రకటించారు. సౌదీ అరేబియాపై తమ సైనిక చర్యల్లో భాగంగానే ఈ దాడి చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. తమ గగనతలంలోకి సౌదీ డ్రోన్ల చొరబాటుకు ప్రతిస్పందనగానే ఈ దాడి చేసినట్టు హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్వా సరీ తెలియజేశారు. అయితే ఇంతకుముందు కూడా సౌదీ పైన ఇలానే ఇరాక్కి సంబంధించి ప్రాక్సీ గ్రూప్స్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తే యుఎస్ అలాగే సౌదీ జాయింట్ ఆపరేషన్ చేసి ఆ ప్రాక్సీ గ్రూప్స్ స్థావరాలపైన అటాక్ చేశారు. షియా మిలిషియస్ గ్రూప్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇరాక్లోనే. వీళ్ళందరూ ఏంటంటే ఇరాన్కి సపోర్ట్ చేస్తారు, యుఎస్ని ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తారు, అలాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా వ్యతిరేకిస్తారు. కానీ వీళ్ళ నెట్వర్కింగ్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు జరిగిన ఈ దాడిలో ఇరాన్ యొక్క హస్తం ఉందా, లేదంటే రీసెంట్గా 3 దేశాలు ఒక ఒప్పందం చేసుకునే, రక్షణ ఒప్పందం చేసుకునే, అందులో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, దానికి సంబంధించి ఈ అటాక్ చేశారా? సో ఇరాన్ గురించి అందరికీ తెలిసిందే. ఇరాన్కి గల్ఫ్ కంట్రీస్లో ప్రాక్సీ గ్రూప్స్ లేకపోయినా కానీ తమ నెట్వర్క్ని యూజ్ చేసి బాంబు దాడులు చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే గాజా, తర్వాత లెబనాన్ నుంచి హెజ్బుల్లా గ్రూప్స్, గాజా నుంచి హమాస్, సౌదీ నుంచి నెట్వర్కింగ్ని యూజ్ చేసి, అమోన్ నుంచి హౌతీస్ని యూజ్ చేసి దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఆ దాడి ఇది. సో మరి సౌదీ పైన అటాక్ చేసినందుకు రీసెంట్గానే ఒప్పందం చేసుకున్న దేశాలు ఏం చేస్తాయి? మరి అవి స్పందిస్తాయా, స్పందించవా? అంతకుముందు యుఎస్ జాయింట్ ఆపరేషన్స్తో సౌదీ అలాగే యుఎస్ రెండు కూడా ఇరాక్లోని కొన్ని గ్రూప్స్ పైన అటాక్ చేయడానికి ప్రయత్నించాయి. ప్రాక్సీ గ్రూప్స్ పైన అటాక్ చేస్తే మరి ఇప్పుడు అమన్ పైన అటాక్ చేస్తే, ఒకవేళ అమన్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తే, హౌతీస్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తే, ఈ హర్మోస్ జలసంధిని ఎలా అయితే క్లోజ్ చేస్తారో వారు రెడ్ సీ దగ్గర ఉన్న బాబ్ ఆల్ మందాబ్, అది కూడా ఒక హర్మోస్ లాంటిదే. సో దాన్ని క్లోజ్ చేస్తే ప్రపంచ వాణిజ్యానికి ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ హర్మోస్ దగ్గర ఉన్న ఈ ప్రెజర్ని ప్రపంచ దేశాల ముందు ఎలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో ఇరాన్, అలాగే రెడ్ సీ దగ్గర కూడా తీసుకొచ్చి, అంటే పూర్తిగా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాన్ని కూడా క్లోజ్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా, దానికి సన్నాహాలు చేస్తుందా ఇరాన్? సో ఏదేమైనప్పటికీ ఈ ఘటనకి కేవలం 2 రోజుల ముందే సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్తో సంయుక్త రక్షణ ఒప్పందం చేసుకున్నారు. సో మరి ఈ ఒప్పందం ప్రకారం ఒక సభ్య దేశంపై జరిగిన సాయుధ దాడిని మిగిలిన సభ్య దేశాలపై దాడిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సౌదీ చమురు కేంద్రాలపై హౌతీలు తాజా దాడి ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఖచ్చితంగా వేచి చూడాల్సింది. సో చూద్దాం ఏమవుతుందనేది. థ్యాంక్ యూ సో మచ్.